సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధిగా ఉన్న మానవతరాయ్ గారు కూడా ఉన్నారు. ఒక చిన్న 30 సెకండ్స్లో ఒక విషయం చెప్తాను. అసలు 22A అంటే ఏంటి, దాంట్లోకి ఏ భూముల్ని చేరుస్తారు అనే దాని మీద, ఒకటి ప్రభుత్వ భూములు, 2 అసైన్డ్ భూములు, అంటే ప్రభుత్వము ఎస్సీలకి, దళితులకి, బలహీన వర్గాలకి, పేదలకు పంచే భూములు, ఇట్లాంటి వాటిని అసైన్డ్ ల్యాండ్స్ అంటారు. అవి కాకుండా మళ్ళీ ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించినవి కానీ, వక్ఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములు కానీ, అలాగే భూదాన ట్రస్ట్లకు సంబంధించిన భూములు, ఇనాం భూములు, ఇటువంటివి, అలాగే కోర్టు కేసులు, అలాగే అటాచ్మెంట్లో ఉన్నవి అంటే కోర్టులో కేసుల్లో ఉన్న డిస్ప్యూట్లో ఉన్నవి, అలాగే కోర్టులు అటాచ్ చేసిన అంటే సిబిఐ కానీ ఈడీలు కానీ అటాచ్ చేసిన భూములు, ఇవి కూడా నిషేధిత జాబితాలు ఉంటాయి. క్రయ విక్రయాలు జరగడానికి అవకాశం ఉండదు. ఇవి కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చెరువులో ఉండే భూములు కానీ, లేకపోతే చెరువు శిఖం అంటే క్యాచ్మెంట్ ఏరియాల్లో ఉండే భూములు కానీ, వీటికి కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. ఇవన్నీ కూడా 22A కింద ఉంటాయి. వీటిని అమ్మకాలు చేయడం, కొనుగోలు చేయడం లేదా రిజిస్ట్రేషన్లు ఎలాగూ జరగవు. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, హైడ్రా అనేది వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్ చేసే పనిలో ప్రభుత్వం పడ్డది. ఈ అసైన్ ల్యాండ్స్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, నిషేధిత జాబితాలు ఏమున్నాయో వాటన్నింటినీ ఐడెంటిఫై చేయండి, ఇవి వేరే వాళ్ళ ఆక్రమణలో ఉంటే వీటిని ప్రొటెక్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయొద్దు అనేది ప్రభుత్వం ఇదమిద్దంగా తీర్చుకున్న అంశం. ఇది ఒక్కసారిగా ఎందుకో మరి వేలాది ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి వచ్చేసి రిజిస్ట్రేషన్ అవ్వకుండా గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ భూమి అందులో ఉంది, మీ ఫ్లాట్ ఇందులో ఉంది, మీ అపార్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కుదరదు అనేసరికి ఇప్పుడు అది పెద్ద సమస్యగా తయారైంది. తీరా చూస్తే వేలాది ఎకరాల ఇది లక్షల మంది బాధితులు ఇదయ్యే పరిస్థితికి వచ్చింది. దీంట్లో ఆరా తీస్తే పాత రికార్డుల్లోంచి కూడా కొన్ని భూముల్ని సర్వే నెంబర్లు తీసి ఈ నిషేధిత జాబితాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేశారు అనేది ఇప్పుడు మనకు బయటపడుతున్న అంశం. దీని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఆరాధిస్తున్నారు. రెవెన్యూ మంత్రి తప్పు జరిగిందని ఒప్పుకుని సారీ చెప్పారు. కానీ ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద సీరియస్గా తీసుకొని రెవెన్యూ మంత్రి తప్పుకోవాల్సిందే అనే డిమాండ్ని హరీష్ రావు పెడుతున్నారు. సో దీని మీద బ్రీఫ్గా అప్డేట్స్ ఏంటి నరసింహరావు? ఎస్, మీరు చెప్పినట్లుగా ఒకటి, ఈ నిషేధిత జాబితాలో 7 రకాల భూములు ఉంటాయి. ఈ 7 రకాల భూముల్ని కొనుగోలు చేయడం కానీ, విక్రయించడం కానీ, లేదంటే రిజిస్ట్రేషన్ చేయడం కానీ చేయకూడదు. సో ఆ జాబితా ఇటు ఎస్ఆర్ఓల దగ్గర ఉంటుంది, అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉంటుంది, రెవెన్యూ శాఖ దగ్గర కూడా ఈ జాబితా ఉంటుంది. సో అది కొనుగోలు చేయడం, అమ్మకాలు చేయడం అనేటువంటిది నిషేధము. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసము ఇటు హైడ్రా వాటిని గుర్తించి ఆ జాబితాలో పెట్టడంతో పాటుగా ఇటు గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణిలో ప్రభుత్వము మారే కంటే ముందు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల విస్తీర్ణము తగ్గిందనేటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిపినటువంటి విచారణలో తేలింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పైన విచారణ జరిపింది, ఫోరెన్సిక్ విచారణ జరిపించింది. సో అందులో కొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలు ఈ ప్రభుత్వము దృష్టికి వచ్చాయి. అందులో గత ప్రభుత్వ హయాంలో గతంలో ప్రభుత్వ భూములుగా ఉన్నటువంటి భూములు, అసైన్డ్ భూములు, అటవీ భూములు పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తుల మీదికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, రిజిస్టర్ అయ్యాయి అనేటువంటిది ఆ విచారణలో తేలింది. సో అలాంటివన్నీ కూడా విచారణ జరిపినటువంటి క్రమంలో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఫాలోవర్లకి, వాళ్ళ అనుయాయులకి పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టారు, దారాదత్తం చేశారు, రిజిస్ట్రేషన్లు చేశారు. సో వాటన్నింటినీ కూడా పరిరక్షించేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పి భావించినటువంటి ప్రభుత్వము అధికారులకు స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసింది. సో ఆ ఆడిట్ నివేదిక వచ్చిన తర్వాత సో అలాంటి భూముల్ని గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో గత డిసెంబర్లోనే ఇలాంటి భూముల్ని అన్నింటినీ కూడా గుర్తించి నిషేధిత జాబితాలో పెట్టారు. సో గత డిసెంబర్లో పెట్టారంటే 7 నెలలైంది పెట్టి. ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. అయితే ఈ ప్రభుత్వము ఒక మాట చెప్తా ఉంది, పెద్ద ఎత్తున 1,20,00,000 అని చెప్పి ప్రధాన ప్రతిపక్షము విమర్శలు చేస్తుంది. సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వారు ధరణిని అడ్డం పెట్టుకొని చేసినటువంటి తప్పుల్ని
సైడ్ ట్రాక్ పట్టించేటువంటి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ విమర్శలు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి భూములకి అప్పుడు దారాదత్తం చేసినటువంటి భూములు తప్పుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి భూములు కొన్నింటిని మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది అనేటువంటి వాదన చేస్తుంది. అయితే ఈ పెట్టేటువంటి క్రమంలో ఒక 4-5 తప్పిదాలు జరిగినట్లుగా ఈ ప్రభుత్వము గుర్తించింది. అయితే ఇది 7 నెలల తర్వాత పెద్ద ఎత్తున వివాదం చెలరేగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఇమీడియట్గా ఇటు ముఖ్యమంత్రి అలర్ట్ అయి విచారణ జరిపించినప్పుడు 4 రకాలైనటువంటి మిస్టేక్స్ అందులో అధికారులు చేశారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. రైట్. దీని మీద మంత్రి కూడా సారీ చెప్పారు. మరొక మంత్రి, సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీని వెనుక కుట్ర ఉంది అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.